సిద్ధం 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 ఎక్కడ చూసినా కానీ సిద్ధం బోర్డులు ప్రజల డబ్బులన్నీ తీసుకెళ్లి బోర్డుల మీద పెట్టేశారు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి సీఎం స్థాయి వ్యక్తి మనం మాట్లాడుకునేటప్పుడు అది ఎలక్షన్కి సంబంధించి మాట్లాడేటప్పుడు నార్మల్ మాట్లాడారు, చొక్కాలు మడత పెట్టడం, చొక్కా మడత వేయాలి మన అందరం అంటున్నారు. వీళ్ళు కూడా మీరు రెడీ అంటే మేము కూడా సిద్ధం అంటే సంసిద్ధం అంటున్నారు. మీరు చొక్కాలు మడత ఎత్తే మేము కుర్చీలు మడతేస్తాం అంటున్నారు. కుర్చీని మడత పెట్టి అంటున్నారు వాళ్ళు. ఏంటి సార్ ఈ వార్, ఈ చొక్కా వర్సెస్ కుర్చీ ఏంటి సార్ ఇది? ఏం లేదండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే సాధారణంగా ఒక మనిషి కొన్ని భ్రమలు వస్తూ ఉంటాయి, కళలు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని పీడకళలు ఉంటాయి, కొన్ని మంచి కళలు, మధుర స్వప్నాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే నేను చాలా బాగా పరిపాలిస్తున్నాను, నేను సెమీ గాడ్ని, నాకు వీళ్ళందరూ భక్తులు, నేనేం చెప్పినా అది నమ్ముతారు, నేను అబద్ధం అది అబద్ధం అని కూడా ఆయన మాట్లాడి అబద్ధాలు కూడా నిజం అనుకుంటాడు. నేను అవినీతిని వ్యతిరేకిస్తాను, నేను కులం చూడడం మతం చూడడం అని చెప్తున్నాడు ఆయన, అన్నీ చూస్తాడు ఆయన. కానీ ఆయన నిజమని నమ్మబట్టే కదా చెప్తున్నాడు. ఆయన నమ్ముతాడు ఆ అబద్ధాన్ని, దాన్ని నిజమని నమ్ముతాడు అతను. తను నేను మళ్ళీ గెలుస్తాను 30 ఏళ్ళు అధికారంలో ఉంటాను అనేటువంటి అతను నమ్ముతున్నాడు కాబట్టి చెప్తున్నాడు. వైనాట్ 170 అంటే మన 157 కొట్టిన వాళ్ళు ఇంకో 10 కొట్టేలేవా అని చెప్పేసి ఇంకో 24 సీట్లు పెద్ద లెక్కే ఉంది అనుకుంటున్నాడు ఆయన నమ్ముతున్నాడు కాబట్టి చెప్తున్నాడు. కానీ వాళ్ళ పార్టీ వాళ్ళందరికీ జంటు మొదలు మాట్లాడుతున్నాడు అనుకుంటే పారిపోతున్నారు, అది వేరే. ఆ సభల్లో కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ గారి గురించి 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, నువ్వు చేసుకో ఆయన లీగల్గా ఆయన తప్పు చేయట్లేదు కదా. ఈ చట్టం అనుమతించిన మేరకు ఆయన చట్ట పరిధిలోనే ఎవరు ఆయన పైగా ఎవరో ఆరోపణ చేయలేదు కదా. నాకు అన్యాయం చేయడం ఎవరిని చెప్పారా? ఒక ఇద్దరు వివాహం చేసుకున్నారు, సరిపడలేదు, సరిపడని కాపురంతో రోజు పన్ను తిట్టుకుని కొట్టుకుని కంటే మ్యూచువల్గా ఇడిపోతాం, అది మంచి పద్ధతి కదా. కోర్టులే చెప్తున్నాయి కదా ఏంటండి దాన్ని అది పెద్ద ఇష్యూ కింద ప్రజలకు సంబంధం ఏంటి దాంతో పదే పదే ప్యాకేజ్ స్టార్ అని నువ్వు ఇచ్చావా, ఎవడిచ్చాడు, నువ్వు చూసావా, ఆ అవసరం అతనికి ఏముంది? అతను షూటింగ్లే చేసుకుని సినిమాలో నటించి ఎంతో కొంత రూపాయి పాప జనాలకు పెడుతున్నాడు. ఇప్పుడు అతను కూడా పరిణితి చెందిన రాజకీయ నాయకులు చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. 2009లో వాళ్ళ అన్నగారు పార్టీ పెట్టినప్పుడు ఏం పొరపాటు జరిగింది, 2014, 2019లో ఏం తప్పులు చేసాం మనం. ఒక ఎమోషన్ కాదు, పద్ధతిగా ఆలోచించాలి. కేడర్ని, కార్యకర్తలో పార్టీ నిర్మాణం ఉండాలి, పగడ్బందీగా ఫ్యూచర్ ప్లాన్ చేసుకుని కనీసం ముందు అసెంబ్లీకి వెళ్ళాలి. అసలు మనం 2019లో ఎందుకు ఓడిపోయాం? ఇంత జనాదరణ ఉంది, ఇంత క్రౌడ్ పుల్లింగ్ ఉంది, అయినా సరే ఎందుకు ఓడిపోయాం? మనం కొంతమంది చెప్పిన మాటలు తప్పుడు మాటలు విని మనం పొరపాటు చేస్తున్నామా? మనల్ని సైంధవలాగా మనకు అడ్డుపడుతున్నారా? సెకండ్ల మాదిరి కొంతమంది వ్యాఖ్యానాలు ఇప్పుడు కూడా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా నువ్వు సీఎం అడుగు అంటున్నారు కదా. సీఎం అడగటం అనేది ఆయన ఎన్డీఏలో ఉన్నాడు కదా, ప్రధానమంత్రి అడగచ్చు కదా, ఎన్డీఏలో ఉన్నాడు కదా. అవును, ఆ మాట చెప్పడం ఎవడుంది? అవునా కదా. అంతే. చంద్రబాబు గారిని ఏమో 2 ఏళ్ళు సీఎం అడిగి మిగతా 3 ఏళ్ళు పీఎం అడగచ్చు కదా. ఇలాంటి వాళ్ళు అసంబద్ధమైన వాదనలు చేస్తా అప్పుడు ఆయన ఆలోచన చేసుకుని జాగ్రత్తగా ముందు మనం నిలబడాలి, తర్వాత కలబడదాం, నాకు ఫ్యూచర్ ఉంది, ఏదో రోజు మనకు ఆ ఛాన్స్ ఇస్తారు ప్రజలు, ముందు నన్ను నేను నిరూపించుకోవాలి అని ప్లాన్ చేసుకున్నాడు. ఆయన అలాగ అంటున్నారు, ఆయన విమర్శిస్తారు. పొత్తు పెట్టుకుంటే తప్పే ఉంది. వాళ్ళ నాన్న 2004లో అందరినీ పోగేసి రాలేదు, రోడ్డు మీద పోయి కూడా అందరినీ కూడా తీసుకొచ్చాడు. మహాకూటమిలాగా అందరినీ పోగేసి కమ్యూనిస్టులు వాళ్ళు వీళ్ళు టీఆర్ఎస్ అందరూ కలిపితే సచ్చి చేటి ముక్కి మూలిగా గెలిచారు. ఇవాళ మళ్ళీ అదే భయం వాళ్ళకి, కూటమి సాధిస్తుంది. మీరు ఒక్కడే రండి, చొక్కా వేసుకోకుండా రండి, ఇలాంటి మాట్లాడి నీ దమ్ము ధైర్యం అంటే ఒక్కడు కాదు 100 మందిని తీసుకురా షేర్ ఖాన్ అంటాడు, అలా రమ్మనాల. నీకు అంత ధైర్యం ఉంటే ఓకే, అంతే కదా. అంతే సార్. నీకు నీ మీద నీ కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు బాగా చేసావని నమ్మకం ఉంటే నువ్వేం చేయాలి? మీరు ముగ్గురే కాదే మొత్తం అందరు కలిపి రండి అని చెప్పాలి, సవాలు విసరాల. నువ్వు తోపు తురుము పోలీసు అనుకుని నువ్వు పిల్లిలాగా మ్యామ్యాం అంటే అలాగా, నువ్వు బయటే బోబో ఇంట్లో మ్యామ్యామా? ఇలాంటి పరిస్థితుల్లో ఓకే ఏం మాట్లాడకూడదో సభలో, చిన్నపిల్లలు ఉన్న సభల్లో వాళ్ళకి ఏదో కార్యక్రమం దాని గురించి మాట్లాడాలా, లేకపోతే మహిళలకి సంబంధించింది, లేకపోతే ఇంకొక సామాజిక దాని గురించి మాట్లాడాలి. చొక్కా మడతట్టండి, మీ మీద నమ్ముకున్నాను, మీరు దెబ్బలాడు కొట్టమన్నా, చొక్కా మడతట్టు కొట్టమన్నా, మరి మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా? కుర్చీ మడతట్టు కొడతాను, మీ కుర్చీ మడతట్టేసి ఇంటికి పంపిస్తాం, అలాగే మాట్లాడతారు. అట్లా మాట్లాడతారు. ఎవరిది పేలింది బాగానే? కుర్చీ. చంద్రబాబు నాయుడు గారు నోటి నుంచి కుర్చీ మడత పెట్టి అన్న మాట వస్తే
దద్దరిల్లిపోయిందా లేదా? మొత్తం అంతా మహేష్ బాబు అంటాడు "ఇదే సినిమా బొమ్మ దద్దరిల్లిపోద్దని." అలాగే ఉంటుంది. అట్లాగే మీకేమో మాట్లాడటం రాదు, అయినా సరే మాట్లాడేస్తున్నారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా మీకన్నా గ్యారంటీగా బుర్రెట్టుకున్న వాళ్ళు, మంచి తెలివైన వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు వాళ్ళంతా. లోకేష్ గట్ట మీరు చూసి కూడా మాట్లాడలేరు సరిగ్గా. లోకేష్ని ఎదుర్కోలేక వీళ్ళు తంటాలి. లోకేష్ వాళ్ళకి నైట్ మేర కింద కనపడదు. రెడ్ బుక్ బయటకు తీస్తుంటే ఆ రెడ్ బుక్ చూసి వాళ్ళు గదిగా ఉడికేస్తారు పార్టీ వాళ్ళందరూ. ఎర్ర పుస్తకం చూస్తే వాళ్ళకి మామూలుగా ఉండదండి వాళ్ళకి. చిన్నది మొత్తం కక్కిచ్చేస్తారు. ఓకే. ఒక 6 ఐఏఎస్లు ఐపీఎస్లు కలిసారంట బాబు గారు. మా తప్పు అయిపోయింది బాబు, మీరు ఏం చేయలేదండి అలాగా, అతనే తప్పట్లేదు మాకు. అందరిలోని ఇదే భావన కలిగింది. ఓకే. నువ్వు చొక్కా మడతెట్టినా చొక్కా ఇప్పేసుకొచ్చినా కానీ ఎవడ ఈ సీన్ అయిపోయింది.